ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 32వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 52. ఈ 52 వచనాలలోనూ చాలా అద్భుతమైనటువంటి వర్ణన, మోషే కీర్తనగా చెప్పబడిన వర్ణన కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుని దాసుడకు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన వారు పాడుచూ ఉండిరి అని వ్రాసింది. మనం ద్వితీయ ఉపదేశకాండం 32వ అధ్యాయంలో ఏ కీర్తన అయితే మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి నేర్పించాడో అదే కీర్తన యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడ అనంతరం 1000 ఏండ్ల పాలనలో పాడుతున్నారు అని అంటే ఎంతటి లాంగివిటీ ఈ యొక్క కీర్తనకున్నది అనేది మనం ఆలోచించవచ్చు. అంతటి ప్రాముఖ్యమైన కీర్తన ఇది. ఇది ఇశ్రాయేలీయులు పాడేటువంటి కీర్తన. ఇశ్రాయేలీయుల పైన దేవుని సాక్షార్థమైన కీర్తన. ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేస్తారని దేవుడు వారికి ముందే చెబుతూ ఈ కీర్తన వారి నోట ఉంచి, వారి జ్ఞాపకాన ఉంచి, వారికి ఈ కీర్తనను సాక్షార్థంగా పెట్టి దేవుడు వారి యొక్క భవిష్యత్తు వారికి ముందుగానే బయలుపరిచాడని వారు గ్రహించేటట్లు చేయటానికి ఇచ్చిన కీర్తన ఇది. ఈ 32వ అధ్యాయము కొన్ని ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలలో దేవుని వాక్యము యొక్క సిద్ధాంతము, ఉపదేశము అని చెప్పవచ్చు. దీని యొక్క విస్తారమైనటువంటి గొప్ప బాహుళ్యమును వర్ణించాడు. 3-4 వచనాల్లో దేవుని యొక్క గొప్పదనము, ఆయన యొక్క వ్యక్తిత్వము వర్ణించబడింది. 5వ వచనం మొదలు 9వ వచనము వరకు ఇశ్రాయేలీయుల యొక్క వ్యక్తిత్వము, దేవుని ఎదుట ఇశ్రాయేలు యొక్క స్థానము చెప్పబడింది. 10వ వచనం మొదలు 13వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఇశ్రాయేలీయుల పైన దేవుని యొక్క శ్రద్ధ, ఇశ్రాయేలు పైన దేవుడు కనపరిచిన కనికరము చెప్పబడ్డాయి. 15వ వచనంలో దేవుని గుర్తించని ఇశ్రాయేలు కనబడుతున్నాడు. యెషూరు అని పిలుస్తున్నాడు. ఇక్కడ క్రొవ్వి బలిచి మందుడవైతివి, దేవుని విడిచితివి. కనుక ఇశ్రాయేలు దేవుని గుర్తించక తృణీకరించినట్లు 15వ వచనం ఉంది. 16 నుంచి 18 వచనాల్లో ఇశ్రాయేలీయుల యొక్క 7 రకాలైనటువంటి పాపములను గురించి వ్రాశాడు. 19 నుంచి 26 వచనాల్లో ఇశ్రాయేలీయులపై పాపము చేసినందున దేవుని యొక్క తీర్పును గురించి రాశాడు. 27 నుండి 35 వచనాలు దేవుని ఉద్దేశాలను నిర్లక్ష్యపరిచిన ఇశ్రాయేలీయులను గురించి రాశాడు. 36 నుంచి 43 వచనాలు దేవుడు ఇశ్రాయేలు యొక్క శత్రువులను శిక్షించుటకు ఇశ్రాయేలు వైపు తాను తిరుగుటను గురించి వ్రాశాడు. 44 నుంచి 47 వచనాలు దేవునికి లోబడమని ఇశ్రాయేలుకు మోషే వివరించటాన్ని గురించి రాశాడు. 48 నుండి 52 వరకు మోషే తాను మరణం కొరకు సిద్ధపడుతున్న విధానం వ్రాశాడు. ఈ విధంగా మనకు 32వ అధ్యాయంలోని 52 వచనాలు కూడాను వ్రాయబడ్డాయి. ఇక మొదటి వచనం మొదలుకొని మనం చదువుకుందాం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పొడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. దేవుడు తన కీర్తనలో మొట్టమొదట వచనాలలో ఉంచిన ప్రాధాన్యమైనది ఏమిటంటే దేవుని మాట, దేవుని వాక్కు, వాక్యము, లోగోస్. దేవుని వాక్యానికి ఎంత విస్తృతమైనటువంటి
సాక్ష్యాన్ని తీసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆకాశ మండలమా అన్నాడు. చూడండి, మనం ఎవరిని సాక్షిగా పెట్టుకుంటాం? ఎవరిని మనకు మధ్యవర్తిగా పెట్టుకుంటాం? మనకు సాటి అయిన మనుషులనే. కానీ దేవుడు ఆకాశ మండలాన్ని, భూమండలాన్ని ఆయన ఎదురుగా పెట్టుకొని, నీవు నాకు చెవియొగ్గు, నేను మాట్లాడుతున్నాను, నా మాట విను అని భూమండలాన్ని, చెవియొగ్గుము అని ఆకాశ మండలాన్ని పిలుస్తున్నాడు. ఆకాశ మండలము అంటే ఎంత విశాలము, భూమండలము అంటే ఎంత విశాలము. ఈ విశాలమైన ఆకాశ భూములు దేవుని మాట వినాలి అంటే ఆ వాక్యమంత విశాలము. ఆలోచించండి, ఎంత గొప్పది, ఎంత నిడివి కలది. కనుక దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆకాశము భూమి మించినటువంటిదిగా వాక్యం మనకు కనబడుతోంది. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, ఆకాశము కంటే ముందు వాక్యం ఉండెను, భూమి కంటే ముందుగా వాక్యం ఉండెను అని యోహాను 1:1 చెబుతోంది. ఆదియందు వాక్యం ఉండెను. ఆదికాండం 1:1లో ఆదియందు దేవుడైన యెహోవా భూమి ఆకాశాలను సృజించెను. వాక్యము సృజించబడలేదు, అది ఉన్నది అయి ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను 1:1 ఆదికాండం 1:1 కంపేర్ చేసి చదివితే దేవుని యొద్ద దేవుడై ఉన్న వాక్యం ఆకాశ మండలాన్ని, భూమిని సృష్టించింది. ఆ వాక్యము ఇప్పుడు ఆ ఆకాశ మండలంతో, భూమితో మాట్లాడుతుంటే వినాలి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. వినుము, నేను మాట్లాడుతున్నాను, వినుము అంటున్నాడంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమాండ్ టు ద స్కైస్ అండ్ ద ఎర్త్. ఎవరు చెప్పగలరు ఆకాశ మండలానికి నువ్వు నా మాట విను అని, భూమండలానికి నా మాట విను అని ఎవరు చెప్పగలుగుతారు? దేవుని వాక్యమే, సృష్టికర్త అయిన దేవుని వాక్యమే. కనుక యేసుక్రీస్తు ప్రభువుతో ప్రారంభమవుతోంది ఈ కీర్తన. ఈ మోషే కీర్తన దేవుని వాక్యము అయిన యేసుక్రీస్తు ప్రభువును మహిమపరుస్తూ ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం చూస్తున్నప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, శరీరధారి అయిన వాక్యము యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమునకు, భూమికి పిలిచి చెబుతున్నారు, నా మాట వినాలి నువ్వు, నా ఉపదేశము వానవలే కురియును. విస్తారమైనటువంటిది వర్షం, ఇది భూమి అందంతటా కురుస్తుంది. నా వాక్యం మంచు వలె, గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురిగి వర్షము వలె ఉంటుంది. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? వర్షము వలె, మంచు వలె ఉంటుంది. వేరెవర్ యు గో ఆన్ ద ఎర్త్, నువ్వు భూమి మీద ఎక్కడికి వెళ్తావు, ఈ కొన నుండి ఆ కొనకు ఎక్కడికి వెళ్ళినా కూడా వర్షము ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా గడ్డి మీద మంచు ఉంటుంది. దెన్ వాట్ ఇట్ మీన్స్? దేవుని వాక్యము విశ్వమంతా కూడా ఆయన ప్రభావాన్ని కలిగి ఉంది. ఇక 3-4 వచనాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అంటాడు. నేను యెహోవా నామమును ప్రకటిస్తాను, దేవుని మహాత్మ్యమును కొనియాడండి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయాలు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. దేవుడు నిర్దోషి, నమ్మదగినవాడు. దేంతో ప్రారంభించాడు? 3వ వచనం, నామముతో ప్రారంభించాడు. నామము అనేటువంటి పదం మీరు గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు నాకు
ఇది వాడబడింది. నేమ్ ఆఫ్ ద గాడ్, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. ఆయన యేసుక్రీస్తు అన్నాడు పేతురు గారు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క నామమైన యేసుక్రీస్తు, నామము అన్నప్పుడు యేసుక్రీస్తు, నేను యెహోవా నామమును ప్రకటించెదను. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా అనువాడు, ఉన్నవాడు, అయినవాడు తన నామమును యెహోవాగా ప్రకటించాడు. న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తుగా అది ప్రకటించబడింది. ఆ దేవుని మహాత్యాన్ని కొనియాడండి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయం. దేవుని కార్యములు సంపూర్ణం, దేవుని యొక్క చర్యలు న్యాయం. గుర్తుపెట్టుకోండి, ఆయన అసంపూర్ణమైన పనులు చేసేవాడు కాదు, ఆయన సంపూర్ణముగా కార్యం జరిగించేవాడు. ఈనాడు క్రైస్తవులు బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారంటే కారణం దేవుని పూర్తిగా తెలుసుకోకపోవటమే, దేవుని గుర్తెరగకపోవటమే, దేవుని గురించిన వారి అభిప్రాయాల్లో లోటు ఉండటమే. అది వారిలో లోటు, దేవునిలో కాదు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నిర్దోషి అంటే ఏమిటి? దోషరహితుడు. నిర్దోషి అని ఎప్పుడు చెప్తారంటే ఏ పర్సన్, వన్ హూ టెస్టెడ్, పరీక్షించబడిన వ్యక్తిని మాత్రమే నిర్దోషి అని చెప్పగలం. కనుక నిర్దోషి అన్నప్పుడు హీ ఈజ్ ఇన్ యాక్షన్, క్రియలోనికి వచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు నిర్దోషిగా బ్రతికాడు. ఆయన శరీరధారి అయిన వాక్యాన్ని గురించి ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఒక మనుషునికి అట్రిబ్యూట్స్ టర్న్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. దేవుడు అదృశ్యుడు, ఆయన నీతిమంతుడు. అంటే ఆయన చేస్తున్న పనులలో ఆయన నీతిమంతుడు. ఆయన ప్రత్యేకించుకున్నవాడుగా, పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆయనలో యథార్థత ఉన్నది, ఆయనలో పాపమునకు చోటు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో తనను గురించి చెప్పారు, నాలో పాపము కలదని మీలో ఎవడు స్థాపించును. ఎస్, అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎవడు కూడా యేసుక్రీస్తులో పాపాన్ని స్థాపించలేడు. ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. 5వ వచనం మొదలు 9వ వచనం వరకు ఇశ్రాయేలీయుల యొక్క క్యారెక్టర్, వారి యొక్క పొజిషన్ దేవుని ముందుట ఏ విధంగా ఉంది? వారి క్యారెక్టర్ ఏమిటంటే, వారు తమను చెరుపుకున్నారు, వారు ఆయన పుత్రులు కాదు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర జనం, బుద్ధి లేని అవివేక జనం. ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకో, తరమున సంవత్సరాలను తలంచుకో. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపుతాడు. నీ పెద్దలను అడుగు, వారు నీతో చెబుతారు. మహోన్నతులకు జనములకు వారి స్వాస్థ్యములుగా విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు యొక్క లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాడు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. వారి యొక్క ఇశ్రాయేలు యొక్క దుస్థితి ఏ విధంగా ఉంది అంటే, దేవర్ కరప్ట్, వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. వారు తమను తాము చెరుపుకొనిరి అంటే వారంతట వారే చెడ్డ మార్గాల్లోకి వెళ్ళిపోయారు. వారంతట వారే విగ్రహారాధనలోనికి, వారంతట వారే వ్యభిచారములోనికి, వారంతట వారే నరహత్యలోనికి వెళ్ళిపోయారు. వారి పాపానికి కారకులు వారే అయ్యారు అని వాక్యం చెప్తోంది. వారు కళంకులు, వారి జీవితాలకు మసిబారింది, కళంకం తెచ్చుకున్నారు. వారికి బుద్ధి లేదు, అవివేకవంతులుగా ఉన్నారు. దేవుణ్ణి వారు ఎరుగని వారుగా జీవించారు. ఆయన సృష్టించినటువంటి వాడిని వారు గుర్తెరగలేకపోయారు. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకుని తరాలను వెనక్కి అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇశ్రాయేలుకి దేవుడు నిజమైనటువంటి తండ్రి అని.
మహోన్నతుడు జనాలకు వారి స్వాస్థ్యాలను విభజించినప్పుడు, నరజాతులకు ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించాడు. ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దును నియమించాడు. మనకు బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో పెలుగు కాలంలో దేశాలన్నీ కూడా విభాగించబడ్డాయి. అప్పుడు అంటే నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు యొక్క సంతానం ఎవరెవరు ఎక్కడెక్కడ వారు నివసించాలి అనేది వరల్డ్ వైడ్గా దేవుడు ఏ ఏ స్థలాలు ఎవరెవరికి అనేది విభాగించాడు. అప్పుడు దేశములుగా లెక్కించబడ్డాయి అవి. అలా లెక్కించినప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేశాడని ఇక్కడ మనం గ్రహించగలుగుతాము. యెహోవా వంతు ఆయన జనమే అన్నప్పుడు దట్ ఈస్ దేర్ స్టేటస్. వారి యొక్క స్థానం ఏంటంటే దేవుని దృష్టిలో దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని స్వాస్థ్యము. యాకోబు అంటే ఇశ్రాయేలు జనమే. ఆయన స్వాస్థ్య భాగం యాకోబు అని అంటే వారు ఇశ్రాయేలీలందరూ ఆయన స్వాస్థ్యముగా లెక్కించబడ్డారు అని అర్థం. ఇక 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడును. ఇశ్రాయేలుపై దేవుని యొక్క శ్రద్ధ, దేవుని కనికరం ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడట వారిని ఎట్లా కాపాడట? కనుపాప వలె వారిని కాపాడాడట. ఎక్కడ? ఎడారిలో, పాడైన ఎడారిలో. ఎడారి ప్రాంతంలో ఇశ్రాయేలీయులను దేవుడు కనుపాప కంటిని కాపాడినట్లు కాపాడాడు. కనుపాప కంటిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రొటెక్ట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైనా కనుగుడ్డు ముట్టడానికి ట్రై చేయండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనుగుడ్డు కనుపాప చేత కవర్ చేయబడి మూయబడుతుంది. ఎక్కడైనా పెద్ద వెలుగొచ్చినా వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంటాం. ఏదైనా దుమ్ము వచ్చినా మనం వెంటనే కళ్ళు సెకండ్లో మూసుకుంటాం. కనుపాప కంటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగన దేవుడు క్షణకాలం కంటే తక్కువ క్షణంలో సమయంలో ఇశ్రాయేలుని ప్రొటెక్ట్ చేశాడు అని అంటే ఆయన విశ్రమించక వారి కొరకు నిలిచి ఉన్నాడని వాక్యం చెబుతోంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాడిని నడిపించాడు. ఎలా నడిపించాడు? పక్షిరాజట తన పిల్లలకు ఎగరటం నేర్పించాలనుకున్నప్పుడు తానే స్వయంగా గూడును చెదరగొట్టేసి ఆ పిల్లలను తన రెక్కల మీదకి ఎక్కించుకుని ఆకాశంలోనికి తీసుకుని ఉన్న రీతిగా, నేర్పించిన రీతిగా వారిని తన రెక్కల మీద మోశాడు. ఎటువంటి శ్రద్ధ దేవుడు కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల. దేవుడేమిటి, దేవుని స్టాండర్డ్ ఏమిటి, మానవుడేంటి, మానవుని స్టాండర్డ్ ఏమిటి? అయినా దేవుడు తనను తాను తగ్గించుకుని మానవుని కొరకు వచ్చాడు అంటే అందులో దేవుని ప్రేమ ఉంది. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన కుమారుని పంపాడు, ఇందులో ప్రేమ ఉంది అని వ్రాయబడింది. సహోదరుడా, సహోదరి, నీ దేవుడు నీ కొరకు ఎంతగా దిగి వచ్చాడు, ఎంతగా నిన్ను ప్రేమించాడు, కనుపాప వలె ప్రేమించి కాపాడాడు. ఒక గ్రద్ద తన పిల్లలను వీపు మీద ఎక్కించుకుని వెళ్ళినట్లుగా, రెక్కల మీద ఎక్కించుకుని వెళ్ళినట్టుగా నిన్ను కాపాడాడు. ఇప్పటికీ ఆయన వాగ్దానాలు విశ్వాసులైన మనందరి పట్ల ఆ విధంగానే ఉన్నాయని మనం గుర్తెరగాలి. 12వ వచనం, యెహోవా మాత్రం వారిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా లేడు. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేలు మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చెదను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షారసము ఇష్యూరును క్రొవ్వినటువంటి వాడవై
యెషూరును క్రొవ్వినటువంటి వాడవై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. 13, 14 వచనాల్లో దేవుని యొక్క కనికరం కనబడుతుంటే 15వ వచనంలో దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి, దేవుని గుర్తించినటువంటి ఇశ్రాయేలు కనబడుతూ ఉన్నాడు. క్రొవ్వినవాడయ్యాడట. యెషూరును అంటే ఇజ్రాయేలు అని అర్థం. ఇజ్రాయేలు, నువ్వు క్రొవ్విన వాడవై అంటే మాట వెనక ధిక్కరించిన వాడవై అని అర్థం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు, ఎటువంటి సమృద్ధినిచ్చాడు, కొండబండ నుండి తేనిచ్చాడు, పంట పొలాలనిచ్చాడు, ఉన్నత స్థలాలకు ఎక్కించాడు, నూనెనిచ్చాడు, ఆవు మజ్జిగనిచ్చాడు, పచ్చిపాలనిచ్చాడు, గొర్రెపిల్లల క్రొవ్వునిచ్చాడు, భాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారాన్ని ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చాడు. ఇన్నిస్తే ఇన్ రిటర్న్ ఇంత ప్రేమ చూపిస్తే, ఇంత పోషణ ఇస్తే, ఇంత సమృద్ధినిస్తే ఇశ్రాయేలు స్టేటస్ ఎట్లా ఉందంటే బాగా తిని బలిశాడు, క్రొవ్వాడు, పొగరబోతుగా మారాడు, ధిక్కరణ చేసేవాడుగా మారిపోయాడు, తన్ను పుట్టించిన దేవుని విడిచిపెట్టాడు, తన రక్షణ శైలాన్ని తృణీకరించాడు. దాట్ వాజ్ ద కండిషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వారం, దేవుని నుండి సమస్తాన్ని మనం పొందుకుంటున్నాం. అటువంటప్పుడు ఆయనను ఎట్లా గుర్తించాలి? ఆయన రక్షకునిగా, ఆయనను నీతిమంతునిగా, ఆయన ప్రభువుగా గుర్తించాలి. కానీ ఇశ్రాయేలీయులు క్రొవ్వినటువంటి వారై ఆయనను గుర్తించక, ఆయనను విడిచి తృణీకరించినటువంటి వారుగా కనబడుతున్నారు. 16వ వచనం మొదలు 18వ వచనం వరకు 7 పాపాలు చేశారు ఇశ్రాయేలీయులు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించారు, హేయకృత్యాల చేత ఆయన కోపింపజేశారు. దేవత్వము లేని దెయ్యాలకు, ఎరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బల్లర్పించారు. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గాన్ని విసర్జించారు, నిన్ను కనిన దేవుణ్ణి మరిచారు. ఆలోచిస్తున్నారా? నిన్ను కనిన దేవుణ్ణి మరిచారు, దేవుని మరిచిపోయారు. ఈ పాపాలన్నీ వాళ్ళు చేశారు, హేయమైనటువంటి కృత్యాలు చేశారు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి దురాగతం ఏమిటంటే విగ్రహారాధన చేశారు. ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసి విగ్రహారాధన చేశారు, దేవుని తృణీకరించారు, దైవత్వం లేని దయ్యాలకు మ్రొక్కారు, రాతి చెక్క విగ్రహాలకు మ్రొక్కారు, దేవత్వం లేనటువంటి దేవతలకు మ్రొక్కారు. ఎవరిని క్రొత్తగా దేవుని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ కొత్త దేవుణ్ణి వాళ్ళు మొక్కారు. ఇశ్రాయేలీయులు అహరోను యొక్క నాయకత్వంలో బంగారు దూడను చేసుకున్నారు కదూ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు. అలాగన విగ్రహారాధన వైపు వారి యొక్క హృదయాలు మరలాయి. అది దేవునికి హార్ట్ బ్రేక్గా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. 19 నుంచి 26 వచనాల మధ్య దేవుడు దాన్ని చూచాడు, అందుకే ఆయన వారిని శిక్షించటానికి పూనుకుంటున్నాడు. దేవుని యొక్క తీర్పు ఏ విధంగా వస్తుందో రాస్తున్నాడు. తన కుమారుల మీద, కుమార్తెల మీద క్రోధపడెను, అసహ్యపడెను. కుమారులు కుమార్తెలే, కానీ దేవుడు వారిని చూచినప్పుడు వారి పట్ల అసహ్యం కలిగేటట్లుగా వారి యొక్క ప్రవర్తన ఉంది. నీచమైన వారిగా తన సొంత బిడ్డలను తాను చూస్తున్నాడు. ఆయన ఇట్లు అనుకున్నాడు, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూస్తాను. వారు మూర్ఖ చిత్తం గల విశ్వాసము లేని పిల్లలు, వారు మూర్ఖ చిత్తము గల విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు. వారి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించారు కాబట్టి జనము కాని వరల వారికి రోషము పుట్టిస్తాను, అవివేక జనం వలన వారికి కోపం పుట్టిస్తాను. ఇన్కేపబుల్ ఎనిమీస్ వలన
కోపం పుట్టిస్తానంటున్నాడు వారికి. నా కోపాగ్ని రగులుకుంటుంది, పాతాళ అగాధము వరకు అది దహిస్తుంది, అది భూమిని దాని పంటను కాలుస్తుంది, పర్వతముల పునాదులను రగలబెడుతుంది. వారికి ఆపదలను విస్తరింపజేస్తాను, వారి మీద నా బాణాలన్నీ వేసేస్తాను. వారు కరువు చేత క్షీణించేట్లు చేస్తాను, మంట చేత క్రూరమైన హత్య చేత హరించిపోతారు. బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోర్లను వారి మీదకి రప్పిస్తాను. బయట ఖడ్గము, లోపల భయం. యవనులు, కన్యకలు, శిశువులు, నిలిచిన వెంట్రుకలు గలవారిని నశింపజేస్తాను. వారికి దూరమున చెదరగొట్టేస్తాను, వారిని దూరమునకు చెదరగొట్టేస్తాను. వారి పేర్లు మనుషుల్లో లేకుండా చేస్తాను. వారి విరోధులు నిజముగా గ్రహించుకుంటూ ఉంటారేమో. చూస్తున్నారా, 26 వచ్చిన వరకు ఆయన ఆగ్రహం కనపడుతుంది. ఇవన్నీ కనుక వారి పట్ల జరిగితే వారి పరిస్థితి ఏంటండి? దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మహాభోగం నుంచి మహా అగాధంలోకి పడిపోయినట్లుగా అయిపోతుంది వారి పరిస్థితి. దేవుని యొక్క ఉగ్రత భరించడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఇశ్రాయేలు జనాంగం ఎంత మూర్ఖులంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తూ ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు. అంతటి మూర్ఖమైన వక్ర జనాంగం వాళ్ళు. కనుక దేవుని యొక్క అతి ఆగ్రహం వారి మీదకి వస్తుంది. పాతాళాగాధం వరకు వారిని నేను దహించేస్తాను అనంటే, అంటిల్ ద రీచ్ ద హేడెస్, వాళ్ళు చంపుతానంటున్నాడు దేవుడు. కుమారులు, కుమార్తెలే, కానీ దేవుని విడిచిన తరువాత వారు శిక్షకు అర్హులైపోతారు. ఇక 27వ వచనం నుండి 35వ వచనాల మధ్య దేవుని ఉద్దేశాలను నిర్లక్ష్యపరిచిన ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. ఇదంతా యెహోవా చేసింది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచించలేని జనం, వారిలో వివేచన లేదు. వారి యొక్క హృదయాన్ని దేవుడు ఆవిష్కరిస్తున్నాడు. వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దేవుడు తెలియజేస్తున్నాడు. తమ ఆశ్రయదుర్గం వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎలా 1000 మందిని తరుముతాడు? 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలుతారు? చూస్తున్నారా? దేవుడు అప్పగించకుండా వీళ్ళ స్వశక్తితో ఎలా పారదోలుతారండి? ఒకడు 1000 మందిని, 2 10,000 మందిని ఎట్లా పారదోలుతారు? అది దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది. సంసోను 1000 మంది ఫిలిస్తీ సర్దాలను చంపాడు అంటే అది ఆత్మావేశం వల్ల సాధ్యమైందే, మానవ బలం వల్ల కాదు. వారి ఆశ్రయము, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షవలి సుధమ ద్రాక్షవలి, అది గుమోరా పొలాల్లో పుట్టింది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పాల విషం, నాగుపాముల క్రూర విషం. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నదులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగదీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాదే. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క తీర్పును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే వారిపైన పగ తీర్చుకుంటానంటున్నాడు. ఇదంతా కూడా కీర్తన రూపంలో చెబుతున్నాడు మోషే. యెహోషువ, మోషేలు ఇది నేర్పించారు వాళ్లకు. వాళ్ళు ఇంకా కనానికి వెళ్ళలేదు, ఈ పాపాలు ఏమీ చెయ్యలేదు, కానీ వాళ్ళు చేస్తారు, అట్లాంటి స్థితిలోకి వెళతారు అని దేవుడు ముందుగా వారికి ఈ కీర్తన ద్వారా నేర్పిస్తున్నాడు. అలా జరిగినప్పుడు ఈ కీర్తన వారి మీద సాక్ష్యంగా ఉండటానికి నేర్పిస్తున్నాడు. 36వ వచనం నుండి చదువుకుందాం. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడు స్వతంత్రుడు లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గురించి సంతాపపడును. దేవుడు మరలా వారి వైపు తిరుగుతున్నాడు. దేవుడు సంతాపపడును అంటే అర్థం ఐఎమ్ సారీ అని ఆయన ఫీల్ అవుతున్నాడనా? వారి దుస్థితిని చూచి ఆయన వారి వైపు తిరుగుతున్నాడు. ఆయన న్యాయమైన చర్యలు చేసేవాడే తప్ప ఆయన పశ్చాత్తాపడాల్సిన అవసరం కలిగిన వాడు కాడు.
కనుక ఆయన తీర్పులు ఎప్పటికీ న్యాయాలే. మరి ఆయన ఎందుకు వారి వైపు తిరుగుతున్నాడు? తన మాట చొప్పున వారి వైపు తిరుగుతాడు దేవుడు. తన సేవకుల గురించి సంతాపపడతాడు. 38వ వచనం, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయను. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణ అయిన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే కదా ఇశ్రాయేలీయులతో పాలస్తీనా నిబంధనలో ఆయన చెప్పింది. పాలస్తీనా నిబంధనలో వారంతా ఏమన్నారు? మేము దేవా నీకు లోబడతామని చెప్పారు కదా, మరి ఎందుకు కనానికి వెళ్ళినాక లోబడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు? అది దేవునికి ముందే తెలుసు. వారి దౌర్భాగ్య హృదయ స్థితి ఎరిగిన దేవుడు వారికి ముందే హెచ్చరికగా ఇవి చెబుతున్నాడు. మృతునందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. నేనే అనేటువంటి పదం ఒక్క దేవుడు మాత్రమే మాట్లాడగలడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో నేనే అనేటువంటి మాట యెహోవా దేవుడు హోరేబు పర్వతం దగ్గర మోషేతో చెప్పాడు. అదే నేనే అనేటువంటి పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు సువార్తలలో 7 మార్లు స్పెషల్ ఐ యామ్స్ అంటాం. ప్రత్యేకమైనటువంటి మాటలు నేనే అని చెప్పాడు. నేనే అంటే ఐ యామ్ వన్ హూ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ, నేను ఉన్నవాడను అని చెప్పటం. ఏమి లేదు ఆయనలో, సమస్తము ఉంది అని అర్థం. సమస్తము అయి ఉన్నవాడు చెప్పేటువంటి మాటలు ఇవి. 40వ వచనం, నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారం చేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తెల్ల చేసేదను, చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచూ ఉన్నాను. జనులారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. హతులైన తమ సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తం తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయును. దేవుడు వింతగా అనిపిస్తాడు ఈ అధ్యాయంలో మనకి. దేవుడు వింతగా కనిపిస్తాడు. ఏ ప్రజల కొరకైతే తాను సమృద్ధినిచ్చాడో, ఏ ప్రజలనైతే కనురెప్పలాగా కాపాడాడో, ఏ ప్రజలనైతే తన వీపు మీద మోసినట్టుగా మోసాడో, ఆ ప్రజలు పాపం చేస్తే వారికి వ్యతిరేకమయ్యాడు. ఆ ప్రజలు మళ్ళీ ఏడిస్తే వారికి అనుకూలం అవుతున్నాడు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద గాడ్. బిడ్డలు తప్పు చేసినప్పుడు కోప్పడేటువంటి తండ్రి బిడ్డలు ఏడుస్తున్నప్పుడు తిరిగి వాళ్ళని హత్తుకుంటాడు. ఇజ్రాయేలు దేవుడు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాడు నాకు. 43వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ప్రతిదండన విరోధులకు శత్రువులకు చేస్తాడు. తన దేశం నిమిత్తం తన ప్రజల నిమిత్తం తాను పగ తీర్చుకునేవాడిగా మారుతాడట వారి శత్రువులకు. ఇజ్రాయేలు యొక్క శత్రువులకు దేవుడు విరోధిగా పగ తీర్చుకునేవాడిగా మారి ఇశ్రాయేలీయులకు తిరిగి ఆదరణను కలిగిస్తాను అని చెబుతున్నాడు. 44 నుండి 47వ వచనం చదువుకుందాం. ఇది మోషే యెహోషువకు ఇచ్చినటువంటి మాట. యెహోషువకు మరియు ఇజ్రాయేలునకు దేవునికి లోబడమని మోషే చెబుతున్న మాటలు ఇవి. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించారు. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లా అన్నాడు, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించాలి. మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ తర్వాత పుట్టేటువంటి మీ సంతతికి ఈ ధర్మశాస్త్ర వాక్యాలను అనుసరించి చూపించాలి. వారి ఎదుట మీరు నడిచి వారు కూడా నడుచుకోవాలని మీరు ఆజ్ఞ ఇవ్వాలి.
ఇది నిరర్థకమైన మాట కాదు, ఇది జీవం. దేవుని యొక్క వాక్యము ఉట్టి మాట కాదు, జీవముతో కూడినటువంటిది. దాని ఎఫెక్టివిటీ తగ్గదు. మన్నా బంగారు పాత్రలో పోసి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టెలో పెట్టారు. 100 సంవత్సరాలైనా కూడా ఆ మన్నా పాడవకుండా అట్లాగే ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని యొక్క వాక్యం చెడిపోవటం అనేది ఉండదు, పాడవటము, పాతకెళ్ళిపోయి తొలగిపోవటం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు అది ఫ్రెష్ వన్. ఏ తరానికి ఆ తరమే దేవుని యొక్క వాక్యము నెరవేరేదిగా ఉంటుంది, దాని ఎఫెక్టివ్నెస్ని కనపరిచేదిగా ఉంటుందని మనకు అర్థమవుతోంది. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. దేనిని బట్టి? ధర్మశాస్త్రానికి లోబడటాన్ని బట్టి దీర్ఘాయుష్మంతులవుతారు. 91వ సంకీర్తనలు అంటాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపిస్తాను అంటాడు. దీర్ఘాయువు చేత తృప్తి ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క మాట ఎప్పుడైతే వింటారో, పాటిస్తారో ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. వారికి కావలసినటువంటి ఫిజికల్ నీడ్స్ అన్నీ కూడా వారికి దేవుడిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకేమి కావలసి ఉన్నవో అవి ముందుగా ఆయనకు తెలియను అంటాడు. ఫిలిప్పి 4:19లో క్రీస్తు తన మహిమ ఐశ్వర్యమునందు మీ ప్రతి అవసరం తీరుస్తాడంటాడు. యోహాను 14:14లో మీకేది ఇష్టమో అది అడగండి ఇస్తాను అని అంటాడు. మత్తయి 18:18లో ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే పరలోకం నుండి అది తప్పక అనుగ్రహించబడుతుంది అంటాడు. ఎన్ని వాగ్దానాలు క్రైస్తవులమైన మన పక్షంగా దేవుడు చేస్తున్నాడు. పాత నిబంధనలోని ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువునందు మనకును అవును అన్నట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడని ఈనాటి విశ్వాసులు తప్పక తెలుసుకోవాలి. దేవుడు వారి వైపు తిరిగాడు. 48 వచనం నుండి 48 వచనం నుండి 52 వచనం వరకు మోషే తన మరణం కొరకు సిద్ధపడుతున్నాడు. ఆ దినమున ఏ దినమది? ఆ దినమున మోషేతో యెహోవా ఇట్లన్నాడు. ఆ దినమున ద ఫైనల్ డే, ద లాస్ట్ డే. ఇది మనకు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఒక డేట్ ఇచ్చాడు. 11వ నెల 1వ తారీఖు అన్నాడు. మోషే ఈ ధర్మశాస్త్ర గ్రంథమంతా ఒక్క రోజులోనే వారికి బోధించి ఒక్క రోజులోనే దాన్ని రాసి యాజకుల చేతికిచ్చాడు ప్రిజర్వ్ చేయమని. ఆ ఒక్క రోజులోనే నెబో పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు, అక్కడే చనిపోయాడు. 11వ నెల 1వ తారీఖు అని అంటే ఇంగ్లీష్ మాసాల్లో మనకు ఫిబ్రవరి 1 వస్తుంది. మనకు 11వ నెల నవంబర్ ఇంగ్లీష్ మాసాల్లో. కానీ హీబ్రూ బైబిల్ ప్రకారంగా 11వ మాసం ఏదొస్తుంది? మన ఆంగ్ల క్యాలెండర్లో ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖున 120 ఏళ్ళు నిండాయి. సేమ్ డే, అదే రోజున అతడు చనిపోతాడని దేవుడు అతనికి చెప్పాడు. భౌతిక మరణానికి మోషే భయపడలేదు సుమా. నిజ విశ్వాసి భౌతిక మరణానికి భయపడ్డు, తన దేవుని చేరుకోవటానికి ఉత్సాహపడతాడు. ఎరికో ఎదుట ఉన్న మోయాబునందరి అబారీము ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇస్తున్న కనాను దేశాన్ని చూచి నీ సహోదరుడైన అహరోను హూరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరతావు. ఎలా అనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా జలాల యొద్ద ఇశ్రాయేలీల మధ్య నన్ను పరిశుద్ధపరచగా ఇశ్రాయేలీల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు. మనకి ఈ యొక్క వచనాలు సంఖ్యాకాండం 20 అధ్యాయంలో రాయబడ్డాయి. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఇశ్రాయేలీలు దప్పిక కొన్నప్పుడు మోషే అహరోనులు వారితో మాట్లాడుతూ
మేము మీ కొరకు నీటిని ఈ బండ నుండి రప్పించవలెనా అని దేవుని సన్మానించక వారి చేతుల్లోకి అధికారాన్ని తీసుకున్నారు. దేవుడు బండతో మాట్లాడమంటే మోషే బండను కొట్టాడు. అందుకే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాన దేశాన్ని చూస్తావు కానీ నువ్వు ప్రవేశింపవు అని శిక్ష విధించాడు. మోషే మొరపెట్టినా కూడా దేవుడు ఒప్పుకోలేదు. కనుక ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నెబో పర్వత శిఖరం మీద అతడు మరణించడానికి సిద్ధపడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎదురుగా ఆ దేశాన్ని చూస్తావు కానీ నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు అని దేవుడు చెప్పినట్లుగా అతడు ప్రవేశించకుండానే మరణించాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే మరణం రాయబడింది. హీబ్రూ బైబిల్లో గాడ్ కిస్డ్ మోజెస్ అనే పదం ఉందని నేను చదివాను. గాడ్ కిస్డ్ మోజెస్ బిఫోర్ టేకింగ్ హిమ్ టు ద హెవెన్. అతన్ని మృతికి తీసుకునడానికి ముందుగా దేవుడు అతను ముద్దు పెట్టుకున్నాడని రాస్తుంది. తర్జుమాల్లో అది మిస్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త. అటువంటి ప్రవక్త ముందు కాలంలో తర్వాత కాలంలో కూడా పుట్టలేదు. ఒక యేసుక్రీస్తు మాత్రమే మోషే కంటే గొప్ప ప్రవక్త. అంతకంటే గొప్ప ప్రవక్తను పుట్టలేదు. ఇశ్రాయేలీలందరూ కూడా మేము మోషే సంతానం అని చెప్పుకుంటారు, మోషే యొక్క శిష్యులం అని చెప్పుకుంటారు, అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. కాబట్టి మోషే తాను దేవుని మాట చొప్పున మృతిని పొందటానికి వెళ్ళాడు. అందుకే 32వ అధ్యాయం 48 నుంచి 52 వచనాల మధ్య అతడు చనిపోబోతున్నాడు. అహరోను 6 నెలల ముందు చనిపోయాడు. 123వ ఏట అహరోను చనిపోయాడు. మోషే 120వ ఏట చనిపోయాడు. సేమ్ ఇయర్, అదే సంవత్సరంలో ఇరువురు అన్నదమ్ములు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు వీరు. దేవుని ప్రజలను కనాను వరకు నడిపించినటువంటి ధీరులు వీరు. కనుక మోషే మరణం కొరకు దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో దాని కొరకు అతడు సిద్ధమవుతున్నాడు. ఈ విధంగా మనం 32వ అధ్యాయాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాం.